బావ మీరు ఇటువంటి మెట్రో స్మార్ట్ కార్డ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నట్లయితే, సో, ఈ మెట్రో స్మార్ట్ కార్డ్‌లో ఎలా రీచార్జ్ చేసుకోవాలనేది ఆన్‌లైన్‌లోనే ఫోన్‌పే యాప్ నుంచి ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఈ రీచార్జ్ చేసుకోవడానికి మనకి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి మీరు డైరెక్ట్‌గా మెట్రో స్టేషన్‌లో రీచార్జ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ఫోన్‌పే యాప్ నుంచి మీరు ఈ రీచార్జ్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ రీచార్జ్ చేసుకోవడానికి మీరు ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేయండి. మెట్రో సెక్షన్‌లోకి అయితే వెళ్ళండి. అక్కడ హైదరాబాద్ మెట్రో సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు మెట్రో స్మార్ట్ కార్డ్ రీచార్జ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీ కార్డ్ అయితే యాడ్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీ కార్డ్ వెనక నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్‌ని అక్కడ ఎంటర్ చేసి మీ కార్డ్ అనేది చూపిస్తుంది. సింపుల్‌గా ఆ కార్డ్ మీద క్లిక్ చేసుకోండి. అమౌంట్ 100, 200, 300లో మీరు అమౌంట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఫోన్‌పే ద్వారా. సో, అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. పే చేసేసేయండి. పే చేసేసిన తర్వాత మీరు 3 అవర్స్ అయితే పడుతుంది మీకు ఈ కార్డ్‌లోకి అప్డేట్ అవ్వడానికి. మీరు ఫోన్‌పేలో మీ జర్నీ టైంకి 3 అవర్స్‌కి ముందే మీరు రీచార్జ్ అయితే చేసుకోవాలి. సో, వన్స్ 3 అవర్స్‌కి ముందు రీచార్జ్ చేసుకున్న తర్వాత మీరు స్టేషన్‌కెళ్ళి అక్కడ స్వైపింగ్ దగ్గర మీ కార్డ్ అనేది స్వైప్ చేస్తే ఎంట్రీ గేట్ దగ్గర మీ కార్డ్ అనేది బ్యాలెన్స్ టాపప్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు ట్రావెల్ అయితే చేసేయొచ్చు. సో, ఈ విధంగా ఈ మెట్రో స్మార్ట్ కార్డ్ రీచార్జ్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఉంది. ఒకసారి విజిట్ చేయండి మీకు తెలుస్తుంది.